మనం ఆదివారం సోమవారం ఒక కుటుంబం గురించి వాళ్ళ ఆర్థిక పరిస్థితి గురించి వాళ్ళ ఆరోగ్య రీత్యా వాళ్ళకి సహాయం చేయడం కోసం ఒక వీడియో పెట్టడం జరిగింది. ఆ వీడియోకి స్పందించి కొంతమంది దాతలు ఇవాళ వీళ్ళకి ఆర్థిక సహాయంగా చందా రూపంలోని డబ్బులు ఇవ్వడానికి వచ్చారు. వాళ్ళ ద్వారా ఒకసారి ఒక చిన్న మెసేజ్ వినండి. అందరికీ నమస్కారం అండి. నాకు ఈ వార్త తెలియజేసిన రాము గారు ఒక చిన్న విన్నపం చేశారు. ఆయనకు ఒంట్లో బాగోకపోతే మేము గత 3 రోజుల నుంచి ఇది ఆయనకి వచ్చి రావడం వెళ్ళడం జరుగుతుంది. వీళ్ళ విషయం మొత్తం వాళ్ళకి క్లుప్తంగా అందజేసి తర్వాత ఆయన నిన్న పుట్టినరోజు చేసుకుంటే ఆ పుట్టినరోజు నిమిత్తంగా ఆయన 1500 రూపాయలు లోకేష్ గారని లోకేష్ గారు 1500 రూపాయలు ఇచ్చారు. అలాగే వాళ్ళ ఫ్రెండ్ ఒక 500 రూపాయలు గణేష్ అనే కుర్రాడు ఇచ్చాడు. శ్రీను గారు నాకు 500 ఇచ్చారు. అలాగే కే అరుణ అనే ఒక అమ్మాయి ఒక 500 ఇచ్చింది. నా చేత 2000 రూపాయలు. అలాగే శ్రీ చైతన్య సేవా సంఘం రమేష్ గారు మన ఊరు మీ సేవ విజయవాడ స్వచ్ఛంద సేవకులు ఆ కుర్రాడు టీంలో రమేష్ గారు అనే ఆయన ఆ టీం మొత్తం కలిపి 2000 రూపాయలు వాళ్ళ మొత్తం కలిపి ఈరోజు వాళ్ళ 4వ తారీఖు 2వ నెల 3వ తారీఖు 4వ తారీఖు 3వ నెల ఏంటి ఈరోజు 4000 రూపాయలు అందజేయడం జరిగింది. చాలా సంతోషదాయకం. ఇది నిజంగా చాలా సంతోషదాయకం అనిపిస్తుంది. చాలా మంది ఇది విని వాళ్ళకి తగిన సాయం చేయగలరని కోరుకుంటున్నాం. రమేష్ గారు ఒకసారి ఈ వీడియో చేసి కొంతమంది ఫేక్ అనుకుంటే రియల్గా ఉందా లేదంటే ఫేక్గా ఉందా ఒకసారి మీ స్పందన చెప్పండి. వీడియో చూసి తెలుసుకున్న తర్వాతే మేము అంతా కలుసుకొని ఒక టీమ్గా మొదలుపెట్టి ఈ కార్యక్రమం మొదలుపెట్టాం. చూసి బిల్స్ కూడా చెక్ చేసిన తర్వాతే వీళ్ళకి జరిగింది నిజమా కాదా చేసుకొని అందరికీ ఈ డౌట్స్ ఉన్నాయి. ఈ డౌట్స్ అనేది క్లారిఫై చేసిన తర్వాతే మేము అంతా కలుసుకొని కూటమిగా సెట్ అయ్యి కుదురుకొని ఈ డబ్బులు అన్నది ఇవ్వడం జరిగింది. అలాగే మిగతా వాళ్ళు ఎవరైనా ఆర్థిక సహాయం చేయాలనుకున్న వారు లైవ్లో వచ్చి వాళ్ళ కుటుంబ పరిస్థితి తెలుసుకున్న తర్వాతే మనం సహాయం చేయమని కోరుచున్నాం. అందరికీ ధన్యవాదాలు. ఎవరైతే సహాయం చేస్తారో వాళ్ళందరికీ మరీ కృతజ్ఞతలు తెలుపుతూ దేవుని అడిగారు విజ్ఞప్తి. అర్థం కావట్లేదు. బ్యాక్ పెయిన్ అంటున్నానే తప్ప అసలు ఎంఆర్ఓ తీసి కెమికల్ స్పెషలిస్ట్ పంపించాలని డాక్టర్స్ కూడా అర్థం కాలేదు. ఫస్ట్ కిడ్నీలో రాడ్ ఉన్నాయేమో అమ్మ అని చెప్పి కిడ్నీలో రాడ్ చూశారు. కడుపులో ఏమో కాయలు ఏమైనా కానీ అది చూశారు. స్కానింగ్ చేస్తున్నారు కానీ ఎంఆర్ఓ స్కానింగ్ చేయట్లేదు. ఓన్లీ స్కానింగ్లే తీయిస్తున్నారు. అట్లా కరోనా టైంలో డిలే అయిపోయింది. లేట్ అయిపోయేసరికి కాళ్ళు చచ్చిపడిపోయేసరికి తర్వాత అప్పుడు ఎంఆర్ఓ స్కానింగ్ చేస్తారు. బ్యాక్ ఎంఆర్ఓ స్కానింగ్ ఇస్తే స్పైన్ ఆపరేషన్ పడుతుందమ్మా మీకు ఎముక డిస్క్ అనేది 4/5 లెవెల్ పక్కకు వెళ్ళిపోయింది. ఆ పక్కకు వెళ్ళిపోవడంతో మీకు రాడ్ వేయాల్సి వస్తుంది అన్నారు. మరి మళ్ళీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే బాగానే ఉంటాయి కాళ్ళు. ఫిజియోథెరపీ 2 months చేసి ఆపేసాము. అప్పుడు ఇంకా డాక్టర్ అన్నారు జీవితకాలం మంచమే అన్నారు, బెడ్ మీద ఉండాలన్నారు. కానీ బొటనేటి ఎప్పుడైతే ఇలా కదిలిందో ఫిజియోథెరపీ చేస్తే కొంచెం క్లియర్ అవుతుందమ్మా, ఫిజియోథెరపీ చేయించున్నారు. కానీ 5 years నుంచి స్తోమత లేక ఇంటర్వ్యూ పెట్టుకొని టీబీ అండి. 3 months అయింది వచ్చి 3 నెలలు అయింది దీనికి వచ్చి. లేదు వేరే ఇల్లు గట్టనికి ఉండేవారు. గట్ట నుంచి ఇక్కడికి వచ్చారు. వచ్చి 1-2 నెలలు అయినట్టు అక్కడ నుంచి అన్ని అమ్మేసుకొని ఇక్కడికి వచ్చాం. తర్వాత అంత ఐడియా లేదు. అయితే ఏమైందంటే వచ్చి 2 నెలలు అయింది ఇంట్లో. నాకు ఎప్పటి నుంచో సంవత్సరం నుంచి బాగా కొట్టలే కొద్దిగా. జ్వరం వస్తుంటే ఏదో ట్యాబ్లెట్లు వేసుకోవడం తాకడం, ట్యాబ్లెట్లు వేసుకోవడం తాకడం, ట్యాబ్లెట్లు వేసుకోవడం తాకడం ఇలాగ జరుగుతుంది. కానీ అసలు ప్రాబ్లం ఏమిటో తెలియట్లే. ఆఖరికి వీళ్ళ దగ్గర కూడా వెళ్ళాను నేను 4 రోజుల పాటు. అన్ని టెస్టులు చేస్తాను, అన్ని నెగిటివ్ వస్తుంది కానీ పాజిటివ్ రావట్లేదు దేంట్లోనూ. హెచ్ఐవి కూడా చేశారు, ఏది రాలా. ఇంకా లాస్ట్కి ఒకటే అయింది. డాక్టర్ అన్నారు నీకు జ్వరం ఎందుకు తగ్గట్ట తెలియదు, రోజుకి 6 ట్యాబ్లెట్లు 4 గంటలకు ఒకటి వేసుకుంటారు. ఇక్కడ పేరు తెలియదు, సెల్ హాస్పిటల్ బాగా చూసాడు పాప. ఆయన అయితే తల పట్టుకున్నాడు. ఇంతమందికి ట్రీట్మెంట్ చేస్తున్నా కానీ నీకెందుకు తగ్గట్లేదు అని ఆయన తలకాయ పట్టుకుంటే చాలా బాధపడ్డాడు. ఎయిమ్స్లోకి వెళ్ళావా మధ్యలో? నేను ఇంకెక్కడికి వెళ్ళలేదు. నాకు ఇద్దరికి ఎయిమ్స్కి లెటర్ తీసుకో. ఎయిమ్స్కి అక్కర్లా, నువ్వు ఆయుష్మాన్ భారత్ అది కార్డు వచ్చేస్తుంది ఇద్దరికి సపరేట్ తీసుకెళ్ళి ట్రీట్మెంట్ అక్కడే చేయించు. వాళ్ళని మటుకు అదే ఆర్ఎస్ఎస్ వాళ్ళకి అప్పు చెప్తే వాళ్ళు చూసుకుంటే ఆడపిల్లలు కాబట్టి జాగ్రత్తగా వాళ్ళకి స్వచ్ఛంగా రకన్నారండి. శ్రీ భగవానువాచ ఐక్యవేశ్యమనో ఏ మాం నిత్యయుక్తా ఉపాసతే శ్రద్ధయా పరయోపేతాః తే మే యుక్తతమా మతాః ते त्वक्षराः
अक्षरमनिर्देश्यम् अव्यक्तं पर्युपासते सर्व